స్మార్ట్ కట్ ప్రో 9.1.5లో ప్రాజెక్ట్ లైబ్రరీ, వీడియో లైబ్రరీ మరియు కంపోజిషన్స్లో మనకి ఐకాన్ వ్యూ అందుబాటులోకి ఉన్నది. మనం ఏ కేటగిరీలో అయినా సరే థంబ్నెయిల్ వ్యూ జనరేట్ చేసుకోవాలంటే కింద ఐకాన్ వ్యూ మీద క్లిక్ చేయగానే మనకి థంబ్నెయిల్ జనరేట్ అవడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఈ సమయం మన యొక్క ప్రాజెక్ట్స్ని బట్టి లేదా మన దగ్గర ఉన్న డేటాని బట్టి తీసుకుంటుంది. కేవలం ఒక్కసారి ఏ కేటగిరీలో అయినా సరే థంబ్నెయిల్ వ్యూ జనరేట్ చేయడం ద్వారా మీరు ఎల్లప్పుడూ ఈ థంబ్నెయిల్స్ని చూసుకోవచ్చు. ఇలా థంబ్నెయిల్ వ్యూ జనరేట్ చేయడం ద్వారా మనం ప్రతి కేటగిరీలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో లైబ్రరీలో మనం థంబ్నెయిల్ వ్యూ జనరేట్ చేసాము. సో మనం ప్రతి కేటగిరీలో వీడియో లైబ్రరీలో కావచ్చు, ప్రాజెక్ట్ లైబ్రరీలో కావచ్చు, కంపోజిషన్లో కావచ్చు, దేనిలోనూ సరే ఇలా మన రెఫరెన్స్ని మళ్ళీ క్లిక్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఐకాన్ రూపంలో మన ప్రాజెక్ట్ ఏం వాడుతున్నాము, ఏ ఫైల్ తీసుకుంటున్నాము అనేది మనం ఇక్కడే చూసుకుని మన పనిని చాలా సులువుగా చేసుకోవడానికి ఈ ఫెసిలిటీ చాలా ఉపయోగపడుతుంది మనకి. సరికొత్తగా ట్రాన్సిషన్స్, వీడియో ఫిల్టర్స్ మరియు జనరేటర్స్ అండ్ ఆడియో ఫిల్టర్స్లో ఫేవరెట్ ఆప్షన్ కూడా మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముందుగా మనం ట్రాన్సిషన్లోకి వెళ్దాము. ట్రాన్సిషన్లో మనకి చాలా ట్రాన్సిషన్స్ మనకి అందుబాటులో ఉండడం జరిగింది. ఈ ట్రాన్సిషన్లో మనకి కొన్ని ట్రాన్సిషన్స్ మనకి మళ్ళీ రిపీట్గా వాడుకోవాలి అనిపించింది, ఫేవరెట్ చేసుకోవాలనిపించింది. సో నేను ఏ ట్రాన్సిషన్ అయితే మనకి మళ్ళీ కావాలనుకుంటున్నామో దాని మీద రైట్ క్లిక్ చేసి నేను యాడ్ టు ఫేవరెట్, అలాగే మనం దాని పక్కన షార్ట్ కట్ కూడా మీరు చూడొచ్చు, నెంబర్స్ బ్లాక్లో 0 ప్రెస్ చేయడం ద్వారా ఇది మనకి ఫేవరెట్గా మారుతుంది. పైన హార్ట్ సింబల్ కూడా మీరు గమనించవచ్చు. ఇలా మనం ఈ ట్రాన్సిషన్ కేటగిరీలో ఏ ట్రాన్సిషన్స్ మనకు కావాలో వాటన్నిటి కూడా మనం ఫేవరెట్స్గా మార్చుకోవచ్చు. ఇలా మనం ఏదైతే ట్రాన్సిషన్ కేటగిరీలో మనకు నచ్చినవి ఫేవరెట్ చేసుకున్నామో వాటితో పాటుగా మనకి మిగతా ట్రాన్సిషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ మనం ఫేవరెట్ చేసుకున్నవి మాత్రమే మనకు కనిపించాలంటే ఫేవరెట్ వ్యూ ఆప్షన్ ద్వారా మనం ఏదైతే ఫేవరెట్ వ్యూ సెలెక్ట్ చేస్తామో మనం సెలెక్ట్ చేసుకున్న ఫేవరెట్గా మార్చుకున్న ట్రాన్సిషన్స్ మాత్రమే మనం చూసుకునేలాగా కూడా మనకి మంచి ఫెసిలిటీ అందుబాటులో రావడం జరిగింది. సో ఈ యొక్క ఫెసిలిటీని మనం వీడియో ఫిల్టర్స్లో, అంటే మనకి నచ్చిన వీడియో ఫిల్టర్స్, సినిమాటిక్ కావచ్చు, వేరే ఏదైనా ఫిల్టర్స్ కావచ్చు, మనకు నచ్చినట్టు 4-5 సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చినట్టుగా ఫేవరెట్గా మార్చుకుని మనం ఫేవరెట్ ద్వారా మనకి రెగ్యులర్గా వాడే ఫిల్టర్స్ని, ట్రాన్సిషన్స్ని, జనరేటర్స్ని కూడా మనం పొందుపరచుకోవచ్చు. సరికొత్త మార్కర్ వ్యూ విత్ నేమ్ అండ్ కలర్ ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఏ ఆడియో ట్రాక్లో అయితే మనం మార్కర్ని సెట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ రైట్ క్లిక్ చేసి సెగ్మెంట్ మార్కర్స్లో యాడ్ ఎట్ ప్లే హెడ్ ఆన్ ఆడియో అనే ఆప్షన్ ద్వారా లేదా Ctrl+* నెంబర్స్ లేకుండా స్టార్ని క్లిక్ చేయడం ద్వారా అక్కడ మార్కర్ని ఏర్పాటు చేసుకోవడం మనకు ఆల్రెడీ తెలుసు. ఆడియో ట్రాక్లో మీరు చూసిన మార్కర్ మీద డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఆ మార్కర్ యొక్క ప్రాపర్టీస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, మొదటగా మనకి అక్కడ పేరు పెట్టుకోవడానికి ఎంటర్ నేమ్ ఆప్షన్ ద్వారా మీరు ఏదైతే ఆ మార్కర్ని పేరు పెట్టదలుచుకున్నారో అక్కడ మీకు కావాల్సిన పేరుని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. చూడండి, నాకు నచ్చినట్టు ఇక్కడ నేను మ్యూజిక్ బీట్స్ అని పేరులోను, అలాగే కింద కామెంట్స్లో కూడా నేను మ్యూజిక్ బీట్స్ని పేరు పెట్టుకుని నాకు నచ్చిన కలర్ని ఐకాన్ వ్యూ ఎలా కనిపించాలి నాకు నచ్చిన కలర్ కూడా సెలెక్ట్ చేసుకుని నేను చెక్ చేసుకున్నాను. చూడండి, మన ఆడియో ట్రాక్లో మనం ఓకే చెప్పగానే కింద ఆడియో ట్రాక్ మనకి మ్యూజిక్ బీట్ అనే నరేషన్ని మనం ఇక్కడ లేబుల్ ద్వారా మనం చూడవచ్చు. అలాగే మార్కర్ మీద మనం మౌస్ రోల్ ఓవర్ చేయగానే మనం దానిలో చూడండి నరేషన్ అంటే కామెంట్స్ కూడా ఏదైతే మనం చేసామో అది కూడా మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగానే మనం క్లిప్ పైన కూడా మనం చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి సెగ్మెంట్ మార్కర్ ద్వారా యాడ్ ఎట్ ప్లే హెడ్ ఆప్షన్ ద్వారా, అంటే కేవలం నెంబర్ స్లాక్లో స్టార్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనం అక్కడ మార్కర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మార్కర్ మీద డబుల్ క్లిక్ చేసి మనం ఆ క్లిప్కి ఏ పేరు పెడదాం అనుకుంటున్నామో ఆ పేరు, అలాగే కపుల్స్ అని పెడదాం అనుకుంటున్నాను, నేను ఇక్కడ కపుల్స్ అని పెట్టాను. అలాగే దానిలో కూడా కామెంట్స్ రూపంలో కూడా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ దానిలో ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆడియోలో మరియు వీడియోలో మనం పేరుతో సహా కలర్ ఇన్ఫర్మేషన్తో సహా మనకు కావాల్సినటువంటి మార్కర్ని మనం సెట్ చేసుకుని మన ఎడిటింగ్ని ఇంకా సులభతరం చేసుకోవచ్చు. ఈ విధంగానే మనం టైం లైన్లో కూడా మనం మార్కర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. టైం లైన్ రైట్ క్లిక్ చేసి అన్నెంబర్డ్ మార్కర్స్లో
మనం ఎక్కడైతే మార్కర్ సెట్ చేద్దాం అక్కడ సెట్ ఎట్ ప్లే హెడ్ మన ఆప్షన్ ద్వారా అక్కడ మార్కర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మార్కర్ని ప్లేస్ చేసిన ప్రదేశాన్ని బట్టి, సబ్జెక్ట్ ఎడిటింగ్ని బట్టి అక్కడ ఏ సబ్జెక్ట్ జరుగుతుంటే హల్దీ అయితే హల్దీ, ఏదైతే మనం కామెంట్స్ రూపంలో మరియు పేరు రూపంలో మనం వర్క్ చేస్తున్నటువంటి ఆ సబ్జెక్ట్ని ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసుకోవడం ద్వారా మనం ఎడిటింగ్ చాలా సులభతరంగా చేసుకోవచ్చు. న్యూ ఇంప్రూవ్డ్ బ్లాక్ సెలెక్షన్ టూల్ని ఇప్పుడు మనం చూద్దాం. టూల్ బాక్స్లో సరికొత్త టూల్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్లాక్ మూవ్ ఆన్ లెఫ్ట్ అనే బటన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. టైం లైన్లో ఏవేని వీడియో క్లిప్స్ లేదా ఆడియో క్లిప్స్ని మనం ఎడం వైపు కానీ కుడివైపు కానీ మార్చుకోవడానికి ఈ బ్లాక్ మూవ్ టూల్స్ మనకు ఉపయోగపడతాయి. చూడండి, ఇప్పుడు నేను లెఫ్ట్ వైపు అంటే ఎడం వైపు నేను కొన్ని వీడియో క్లిప్స్ని మరియు ఆడియో క్లిప్స్ జరుపుతున్నాను. అలాగే కుడివైపు కూడా నేను కొన్ని వీడియో క్లిప్స్ని ఆడియో క్లిప్స్ని జరుపుకునే ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆడియో వీడియో రెండు కాకుండా కేవలం ఏదైనా ఒక ట్రాక్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని మూవ్ చేసుకోవాలన్నా కూడా మనం షిఫ్ట్ బటన్ యూజ్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి పట్టుకుంటారు. చూడండి, ఐకాన్లో మనకి సింగిల్ ట్రాక్ కనిపిస్తుంది ఇక్కడ. సో దాని ద్వారా మనం ఎడం వైపు అంటే ఎడమవైపుకి, కుడివైపు అంటే కుడివైపుకి ఏదైనా సింగిల్ ట్రాక్ను కూడా మనం మూవ్ చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి రావడం జరిగింది. ఇలా కుడివైపు అయినా సరే ఎడం వైపు అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింగిల్ ట్రాక్ని మూవ్ చేయాలంటే షిఫ్ట్ బటన్ పట్టుకొని మీరు మూవ్ చేసుకోవడం ద్వారా ఆ ఓన్లీ సింగిల్ ట్రాక్ వరకు మాత్రమే మీరు మూవ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు మల్టిపుల్ ట్రాక్స్ ఏదైతే మీరు సెలెక్షన్ చేస్తారో ఆ మల్టిపుల్ ట్రాక్స్ మీకు మూవ్ అవ్వడం జరుగుతుంది. హైలైట్ ఇన్ ఎక్స్ప్లోరర్ ఈ ఫెసిలిటీ మనకి రెండు చోట్ల ఇవ్వడం జరిగింది. ఒకటి బిన్లోను, రెండోది టైం లైన్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుగా మనం బిన్లో ఒక క్లిప్ని మనం రైట్ క్లిక్ చేసి ఇది ఎక్స్ప్లోరర్ అంటే మన హార్డ్ డిస్క్లో ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చామో అని మనం చూసుకోవాలంటే కనుక జస్ట్ రైట్ క్లిక్ చేసి హైలైట్ ఇన్ ఎక్స్ప్లోర్ ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా చూడండి మన పాత్ ఓపెన్ అవుతుంది. ఎక్స్ప్లోరర్ ద్వారా మనం ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చామో ఈ ఫైల్ మనం చూడవచ్చు. సో ఇదే విధంగా మనం టైం లైన్లో కూడా అంటే ఉదాహరణకి మనం టైం లైన్లో ఈ యొక్క ఆడియోని ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చామో మనం చూసుకోవాలంటే మళ్ళీ సేమ్ ఆడియో మీద రైట్ క్లిక్ చేయండి. హైలైట్ అండ్ ఎక్స్ప్లోర్ ఆప్షన్ ద్వారా మనం ఈ ఆడియోని మన హార్డ్ డిస్క్లో నుంచి ఎక్స్ప్లోరర్ ద్వారా మనం చూసుకునే ఫెసిలిటీ మనకి అందుబాటులోకి రావడం జరిగింది. ఎడిటింగ్ చేసుకుంటేనే మనం వేరే ప్రాజెక్ట్ని ఎక్స్పోర్ట్ చేసిన విధానం ఎక్స్పోర్ట్ టాస్క్ ఆప్షన్లో మనం మల్టిపుల్ ఎక్స్పోర్ట్కి మనం పెట్టుకునే అవకాశం మనకు ఉంది. ఇంతకుముందు మనకి కంపల్సరీగా ఇంటర్నెట్ ఫెసిలిటీ అవసరం ఉండేది, కానీ ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీని అవసరం లేకుండానే ఎన్నైనా మనం ఎక్స్పోర్ట్ పెట్టుకునే ఆప్షన్ మనకి ఎక్స్పోర్ట్ టాస్క్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కొత్త ఫిల్టర్స్ మనకి వీడియో ఫిల్టర్స్లో కలర్స్ రూపంలో ఫిల్ అనే ఆప్షన్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫిల్ అనే సరికొత్త ఫిల్టర్ ద్వారా మనం క్లిప్ మీద ఏదైనా ఓవర్లే కలర్స్ని అప్లై చేసుకుని మనకు కావాల్సిన కలర్ ద్వారా ఓవర్లే ఎఫెక్ట్ని తీసుకురావడం చూడవచ్చు. కింద అమౌంట్ టు ఫిల్ ఆప్షన్ ద్వారా మనం ఆ టోన్ ఎంత పర్సంటేజ్ కావాలో కూడా మనం సరి చూసుకుని మన క్లిప్ ఆధారంగా ఇవ్వవచ్చు. అలాగే ఈ ఫిల్ అనే కేటగిరీ ద్వారా మీకు రకరకాల టోన్స్లో మీకు రకరకాల ప్రీసెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్లూ, వాయిలెట్, పింక్ ఏదైనా సరే మనం మనకు కావాల్సిన టోన్ని మన క్లిప్ మీద అప్లై చేసుకుని ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ టోన్లో మనం బ్లూ అనే ఒక టోన్ని మనం మన క్లిప్ మీద అప్లై చేస్తున్నాము. అలాగే అప్లై చేసిన తర్వాత మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ టోన్ మనకు కావాలో అంత పర్సెంట్ ఆఫ్ టోన్ని మనం అమౌంట్ టు ఫిల్ ఆప్షన్ ద్వారా అడ్జస్ట్ చేసుకుని మన క్లిప్ యొక్క అందాన్ని మరింత పెంచుకుంటున్నాము. అలాగే జనరేటర్స్లో మనకి గ్రేడియంట్ సాలిడ్ కలర్ వరకు ఉండేది ఇప్పుడు 2 గ్రేడియంట్ ఫిల్ ఆప్షన్ ద్వారా మనకి సరికొత్త ఫీచర్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 గ్రేడియంట్ ఫిల్ అనే ఆప్షన్ మనం చూడవచ్చు. ఈ 2 గ్రేడియంట్ కలర్ని మనం టైంలో తీసుకుని మనకి నచ్చినట్టుగా ఏ కలర్తో మనం వర్క్ చేద్దామంటామో ఆ కలర్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఆ గ్రేడియంట్ యొక్క పాయింట్ స్టార్ట్ పాయింట్, స్టాప్ పాయింట్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మనం మల్టిపుల్ కలర్స్ని గ్రేడియంట్ రూపంలో మనం ఇక్కడ అందుబాటులోకి చూసుకోవచ్చు. ఈ యొక్క 2 గ్రేడియంట్స్ కూడా మీకు ప్రీసెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ జనరేటర్స్లో గ్రేడియంట్ కేటగిరీలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా గ్రేడియంట్ మనకి ప్రీసెట్స్ రూపంలో మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇవి కూడా మనం సులభతరంగా ఉపయోగించుకోవచ్చు.
అలాగే వీడియో ఫిల్టర్స్లో డిఫాల్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చాలా ఫిల్టర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో అడ్జస్ట్లో హ్యూ అనే ఆప్షన్ మనకి ఫిల్టర్ రూపంలో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హ్యూ ఆప్షన్ని ఏ క్లిప్ మీదైతే మీరు అప్లై చేస్తారో ఆ క్లిప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా అప్లై చేసుకుని ఎఫెక్ట్ సెటప్లో ఆ హ్యూ ఆప్షన్ ద్వారా మీరు క్లిప్ యొక్క రంగుల్ని మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. 9.1.5లో ఎన్నో సరికొత్త ఫిల్టర్స్ని మనకు అందుబాటులో రావడం జరిగింది. ఫిల్ రూపంలో మనం మల్టిపుల్ ఫిల్టర్స్ మనం ఇందాక చూసాము. అలాగే ఫిలిం కేటగిరీలో గ్లిచ్ అనే ఆప్షన్ ద్వారా మనం సరికొత్త ఫిల్టర్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ సరికొత్త ఫిల్టర్స్ని మనం అందుబాటులో తీసుకోవడానికి మన గూగుల్ షీట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 9.15 అప్డేట్తో పాటుగా ఫిల్టర్ సెటప్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద మనం క్లిక్ చేయడం ద్వారా మనం ఫిల్టర్ సెటప్ని డౌన్లోడ్ చేసుకుని మన 9.1.5తో పాటుగా దీన్ని కూడా ఇనిషియలైజేషన్ చేసుకుని సరికొత్త ఫిల్టర్స్ని ఈ యొక్క ఆప్షన్స్ని మీరు ఉపయోగించుకోవచ్చు.